హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా ట్రైనింగ్ అసిస్టెంట్ జాబ్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటారన్నమాట. సో మనకు పర్ యానంకి వచ్చేసి 6,80,400 రూపీస్ పర్ యానం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. పర్ మంత్కి మనకు 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎటువంటి ఫీ కూడా మీరు పే చేసిన అవసరం లేదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్యూటర్ చేస్తే రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్యూటర్ చేసి సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటామన్నమాట. గైస్ మీరైతే కంగారు పడకండి, ఇక్కడ సేల్స్ ఉంది కదా అని చెప్పేసి మేము సేల్స్ జాబ్ చేయాలా అని చెప్పేసి ఎటువంటి సేల్స్ అయితే మీరు చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఏం వర్క్ చేయాలని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లో మీరు వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ చేసినటువంటి అవసరం అయితే లేదు. హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి చాలా మంచి ప్యాకేజెస్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అనమాట. కాంపిటేటివ్ యాన్యువల్ శాలరీ ఆఫ్ $8,400 టాప్డ్ అప్ విత్ నైట్ అలవెన్సెస్ ఆఫ్ $960 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు $8,400 అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 6,80,400 రూపీస్ అనమాట. సో మనకు పర్ యానంకి వచ్చేసి 6,80,400 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మంత్లీ మనకు 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటామన్నమాట. అదేవిధంగా దీంతో పాటు మనకు నైట్ అలవెన్సెస్ అని చెప్పేసి 77,500 రూపీస్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో దీంతో పాటు ఇక శాలరీతో పాటు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, లెర్నింగ్ ఆపర్చునిటీస్, వర్కింగ్ ఇన్ ఏ గ్రేట్ కల్చర్, సో ఇక బెనిఫిట్స్ అయితే మనకు ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. గైస్ ఇక్కడ చూడండి జాబ్ లొకేషన్ కనుక చూసుకుంటే దిస్ ఈజ్ ఏ ఫుల్లీ రిమోట్ రోల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇది మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా వర్కింగ్ అవర్స్ కనుక చూసుకుంటే గైస్ మీరు నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నైట్ 7:30 నుంచి మార్నింగ్ 4:30 వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా వీళ్ళు 77,500 రూపీస్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క ఫ్రెష్ ఫ్రెండ్ కంపెనీ ఏంటంటే కస్టమ్ అపియల్ స్టార్టప్ కంపెనీ అనమాట. అంటే బిజినెస్కి సంబంధించి స్టూడెంట్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకునేసి బిజినెస్కి సంబంధించిన ట్రైనింగ్ అదేవిధంగా సపోర్ట్ అయితే వీళ్ళు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి బిజినెస్ పరంగా సో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి యొక్క ప్లాట్ఫామ్లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కుదిరితే మీరు కూడా అప్లై చేసుకున్నప్పుడు ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఎస్ మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే సో అయితే ఈ యొక్క సేల్స్ జాబ్ పోస్ట్లకి సెలెక్ట్ అయి ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళకైతే మీరు సేల్స్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి కమ్యూనికేట్ విత్ ట్రైనీస్, సో ట్రైనీస్తో అయితే మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు డే టు డే వర్క్ నెసెసరీ టు రన్ అవర్ ట్రైనింగ్ ఎండవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ డే టు డే వర్క్ ఏదైతే ఉందో సో ఇక వర్క్ని మీరు మేనేజ్ చేస్తూ ఈ యొక్క
సేల్స్ పోస్ట్లకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి మీరు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గైడ్ ది క్యాంపస్ మేనేజర్ ట్రైనీస్ టు బిల్డ్ అండ్ ఎంటర్ప్రినల్ ఫౌండేషన్ అండ్ హెల్ప్ దెమ్ సెటప్ దేర్ బిజినెస్ అండ్ క్యాంపస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి యొక్క క్యాంపస్ మేనేజర్ ట్రైనీస్కి అయితే ప్రాపర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక బిజినెస్కి సంబంధించి. అదేవిధంగా ట్రైన్ ది క్యాంపస్ మేనేజర్ ట్రైనీస్ టువర్డ్స్ సెక్యూర్ సేల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో సేల్స్కి సంబంధించి మీరు ఇక ట్రైనీస్కి అయితే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా దీంతో పాటు బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ దట్ ఆర్ crucial to the success of our campus managers, collect feedback from trainees and existing campus managers to help shape the future experience of every aspects of the సీఎం జర్నీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి వన్స్ ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనీస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేస్తుంటే ఓకే. సో ఓవరాల్గా మీరు సేల్స్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ యొక్క ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి ఉంటారో సో వాళ్ళకైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, గైడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకు ఏమైనా ఇక సేల్స్కి సంబంధించి 1 year వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. సో ఇక్కడ చూడండి వీఆర్ ఓపెన్ టు ఫ్రెషర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు స్ట్రాంగ్ ఎక్సెల్ అండ్ డేటా అనాలిసిస్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ మెటిక్యులస్ విత్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అట్రిబ్యూట్స్ కనుక చూసుకుంటే ప్రొయాక్టివ్, అదేవిధంగా ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ సాల్వింగ్ problems, goal oriented, ambitious, dedicated to a long term vision, open to change, extreme candor over comfort, కామ్ అండర్ ప్రెషర్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక పర్సనల్ అట్రిబ్యూట్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసే వెంటనే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అప్లై నవ్ ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి, తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, తర్వాత మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వే డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years, వై డూ యూ బిలీవ్ దట్ ఫ్రెష్ ప్రిన్స్ ఈజ్ ద ప్లేస్ టు బీ ఫర్ యూ టు రియలైజ్ యువర్ 5 years విజన్ అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ పాజిటివ్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత వాట్ స్టూడ్ అవుట్ యూ అబౌట్ దిస్ రోల్ అని అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా మీరు పాజిటివ్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ కరెంట్ ఆర్ లాస్ట్ ఆన్ యాన్యువల్ శాలరీ అయితే అడుగుతున్నారు. సో మీకు ప్రజెంట్ శాలరీ వస్తున్నట్టయితే ఎంత శాలరీ వస్తుందో అది US డాలర్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ జాబ్ ఈజ్ ఏ లెవెల్ 1 పొజిషన్ with a base pay $700 per month plus $80 నైట్ అలవెన్సెస్. ఆర్ యూ ఆన్ బోర్డ్ విత్ దిస్ పే స్ట్రక్చర్ అయితే అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ మీరు ఎస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. ఇమ్మీడియట్ జాయిన్ అని చెప్పేసి లేదా 0 to 15 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ సేల్స్ ఆర్ HR ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు పాపప్ రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి.
వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.